బిగ్ బాస్ హౌస్లో ఊహించని ట్విస్ట్ జరిగింది. అయితే ఈరోజు శనివారం టాప్ ఆఫ్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరిగిపోయింది. డాన్స్ ప్రోగ్రామ్స్, వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ గురించి అడగడం అవన్నీ జరిగాయి. అయితే టాప్ 5 కంటెస్టెంట్‌గా అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక టాప్ 4 కంటెస్టెంట్‌గా ప్రేరణ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చేసింది. ఈ క్రమంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అవినాష్ ఎలిమినేట్ అయిన తర్వాత సాయిధరమ్ తేజ ఎవరైతే చీఫ్ గెస్ట్, ఒక గెస్ట్ సెలబ్రిటీ గెస్ట్ వచ్చారో ఆయన సూట్ కేస్ పట్టుకుని లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రేరణ, నబీల్, గౌతమ్, నిఖిల్ నలుగురు టాప్ 4 ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకి 10 lakh రూపీస్ ఆఫర్ చేయడం జరిగింది. అయితే ఆ 10 lakh రూపీస్ ఆఫర్ చేయడంతో ఏమైంది అంటే అక్కడ ప్రేరణ కానీ ఎవ్వరు కూడా తీసుకోలేదనమాట. సో, తీసుకోకపోవడంతో ఇక ప్రేరణ టాప్ 4గా ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ ప్రేరణ గనుక కొంచెం లాజిక్‌గా ఆలోచించి, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా నబీల్‌ని, గౌతమ్‌ని, నిఖిల్‌ని వీళ్ళ ముగ్గురిని ఎక్కువగా టాప్ 1, 2, 3 పొజిషన్స్‌లో పెట్టారు. సో, వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రేరణ టాప్ 4లో ఎలిమినేట్ అవ్వకుండా టాప్ 1 కైతే వెళ్తుందని తనకైతే నమ్మకం లేదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పింది తను. అయితే ఇక తను ఆ 10,00,000 తీసుకొని బయటకొచ్చేసుంటే బావుండేది. మరి మేబీ తను టాప్ 3 దాకా వెళ్తే వేరే అమౌంట్ ఏమైనా ఆఫర్ చేస్తారనుకుందో, లేకపోతే అసలు డబ్బులు తీసుకోవడమే తనకిష్టం లేదనేది మనం రేపు గ్రాండ్ ఫినాలేలో చూడాలి. బట్ మొత్తానికైతే మాత్రం తను చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా రాయల్‌గా టాప్ 4 పొజిషన్ నుంచి బిగ్ బాస్ సీజన్ 8 నుంచి బయటకొచ్చేసింది. టాప్ 3 బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. రేపు గ్రాండ్ ఫినాలే షూటింగ్ కంటిన్యూ అవుతుంది.